ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుళ్ళ వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా చేసుకునే రెసిపీయే, కానీ మీ అందరికీ సింపుల్ అనిపించవచ్చు, కొంతమందికి సింపుల్ అవ్వచ్చు. కానీ మా ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ నా చేతితో చేస్తే ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ ఏంటో తెలుసా? దోసకాయ పచ్చడి ముక్కలు. దీనికోసమా అనుకోవచ్చు, కానీ నేను చెప్పినట్లు ఒక్కసారి చేసి చూడండి, నిజంగా మీరు కూడా ఫేవరెట్ అయిపోతారు. ఇంకా ప్రాసెస్ చూద్దామా? ముందుగా దోసకాయలు తీసుకొని చేదు చెక్ చేసుకొని మంచిగా ఉన్న వాటికి పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా మీడియంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 2 టీ స్పూన్లు పల్లీలు, 2 వంకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. దానిలోకి మీ కారాన్ని బట్టి కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే ఒక 25 పచ్చిమిర్చి, మీడియంగా తినేవాళ్ళైతే ఒక 15 పచ్చిమిర్చి తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇవన్నీ మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వండి. చల్లగా అయిపోయాక జారు తీసుకొని ఫ్రై చేసుకున్న వాటిని వేసుకొని చిన్న సైజ్ చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం దోసకాయ ముక్కలు కూడా వేసి మిక్సీ చేసుకోండి. ఇంకా మీ దగ్గర రోళ్ళు ఉంటే రోట్లో కూడా వేసుకొని రుబ్బితే ఆ రుచే వేరు ఉంటుందండి. కానీ మనకి ఇప్పుడు టైం లేదు కదా. ఇంకా రెసిపీలోకి వస్తే మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఒక కళాయి తీసుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు కూడా వేసుకొని వేపాకు వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసి కొంచెం పసుపు కూడా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి, మన పచ్చడి ముక్కలు రెడీ. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటేనండి మనం ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాం, అంత బాగుంటుంది. ఇంకా ముద్దపప్పులో కూడా కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.